లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే నామం 28వ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం. పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము. శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు. ఇందులో చాలా భాగాలు ఉన్నాయి. ఇది 33వ భాగము. మహానుభావుడైన శ్రీరాముడు తన తండ్రి మాటను నిలబెట్టుట కోసం దీక్ష వహించి వనవాసమునకు వెళ్ళేటప్పుడు అయోధ్యావాసులందరూ భక్తి విశ్వాసములతో ఆయనను అనుసరించారు. తొందరలోనే మన దగ్గరికి వీరు తిరిగి రావాలి అని కోరుకున్నారు. తమ ఆత్మీయులను ఎక్కువ దూరం అనుసరింపరాదు అను నియమ ప్రభావం వల్ల దశరథ మహారాజు ఇతర అంతఃపుర జనులు అతి కష్టము మీద వెనుదిరిగారు. కానీ శ్రీరాముని రథము వెంట పరుగిడు అయోధ్యావాసులు మాత్రము తమ ఇండ్లకు మరలి వెళ్ళలేదు. ఎందుకంటే సద్గుణ సంపన్నుడుగా వాసికెక్కిన శ్రీరాముడు అయోధ్య నగర పౌరులందరికీ నిండు పున్నమి నాటి చంద్రునిలాగా ఎంతో ఆహ్లాదకరుడు. తన అయోధ్యావాసులు రామా మరలిరమ్ము మరలిరమ్ము అని ఎంతగా ప్రార్థించినా వినక శ్రీరాముడు తన తండ్రి మాటను నిలపడానికి వనాభిముఖుడై ముందుకు సాగాడు. శ్రీరాముడు తనను అనుసరించి వస్తున్న ప్రజలను కరుణాపూరిత నయనములతో త్రాగుచున్న వాని వలె చూశాడు. వారిని తన కన్న బిడ్డలలాగా భావించుచు వాత్సల్యముతో ఇట్లన్నాడు: పౌరులారా, మీరందరూ నాపై ఇంతటి ప్రేమాదరములను చూపుతున్నందుకు సంతోషము. కానీ ఇంతకంటే రెట్టింపు ఆదరాభిమానములను భరతునిపై చూపండి. అప్పుడు నాకు ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది. కైకేయీ దేవి కుమారుడైన ఆ భరతుడు ఎంతో ఉత్తముడు. అతడు మీకు తగినంత ప్రీతిని కూర్చుచు మేలు కలుగజేస్తాడు. అతడు వయస్సున చిన్నవాడైనా కూడా ఎంతో జ్ఞాన సంపన్నుడు, మృదు స్వభావము కలవాడు, పరాక్రమశాలి, సద్గుణనిధి. అతడు మీకు తగిన ప్రభువు కాగలడు. ఆయన పాలనలో మీరు నిర్భయంగా ఉండవచ్చు. భరతుడు రాజోచిత లక్షణములను విశేషముగా కలవాడు. అందువల్లనే మహారాజు ఆయనను యువరాజుగా నిర్ణయించాడు. కాబట్టి నేను, లక్ష్మణుడు, శత్రుఘ్నాదులను మీరు రాజశాసనమును శిరసావహించవలసి ఉన్నది. నేను వనాలకు వెళ్ళిన తరువాత మహారాజు గారి మనస్సుకు ఊరట కలిగేటట్లు ఆయనకు అనువుగా మసులుకోండి. అది నాకు తృప్తి కలిగిస్తుంది. శ్రీరాముడు పితృవాక్య పరిపాలన యందే స్థిరచిత్తుడై అందుకు అనుగుణంగా ప్రజలకు ఎంతగానో హితవచనములను పలికాడు. కానీ వారు మాత్రం తమ మనస్సులలో శ్రీరాముడే తమకు రాజు కావాలని కోరుకున్నారు. లక్ష్మణ సహితుడైన శ్రీరాముడు పురజనులను అందరినీ త్రాళ్లతో కట్టివేసినట్లుగా తన గుణ ప్రభావముచే బంధించాడు. అప్పుడు వారు పెళ్ళుబుకుచున్న అశ్రుధారలతో దీనవదనులై ఉన్నారు. రామలక్ష్మణుల గుణ ప్రభావం వల్ల ఆకర్షితులై పౌరులు ఏమీ పలుకలేక మిన్నకుండిపోయారు. ఆ పౌరులలోని బ్రాహ్మణులు, జ్ఞాన సంపన్నులు, వయోవృద్ధులు, తపోబలము కలవారు ముసలివారగుట వలన వారి శిరములు వణుకుచున్నాయి. దూరము నుండియే వారు ఇట్ల పలికారు: శ్రీరాముని రథమును వేగంగా లాగికొని పోవుచున్న ఓ మేలుజాతి గుర్రములారా, మీరు వనములకు వెళ్ళవద్దు. స్వామి హితమునకై వెనుకకు మరలడు. పశుపక్షుల వినికిడి శక్తి బలమైంది. అశ్వములారా, మీ శ్రవణ శక్తి ఇంకనూ గొప్పది. కాబట్టి ఓ అశ్వములారా, మరలా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, మీరు నగర మార్గమునకు మరలండి. ప్రభువైన శ్రీరాముడు ధర్మాత్ముడు. ఆయన మనస్సు నిర్మలమైంది. ఆయన చల్లని మనస్సు కలవాడు, బలమైన చక్కని దీక్ష కలవాడు, మహావీరుడు. అలాంటి మహాపురుషుణ్ణి వనముల నుండి పురమునకు చేర్చాలి గాని నగరము నుండి వనాలకు తీసుకొని పోరాదు. ఈ విధంగా ఆర్తితో విలపిస్తూ ఆర్దించుచున్న ఆ వృద్ధ బ్రాహ్మణులను చూసి శ్రీరాముడు వెంటనే రథము నుండి క్రిందికి దిగెను. వనవాస దీక్షాబద్ధుడైన శ్రీరాముడు బ్రాహ్మణోత్తముల వచనములు విన్న తర్వాత కూడా రథముపై వెళ్ళుట ఉచితము కాదని తలపించిన వాడై సీతా లక్ష్మణులతో గూడి రథము దిగాడు. ఆ విప్రులు తమను చేరు వరకు తిన్నగా నడువసాగెను. దయామయుడును ఆదర్శవర్తనుడును అయిన శ్రీరాముడు పాదచారులై వస్తున్న ఆ ద్విజోత్తములను వీడి రథముపై వెళ్ళజాలకపోయెను. తండ్రి ఆజ్ఞను నెరవేర్చడాని కోసం స్థిర నిశ్చయముతో వనములకు వెళ్తున్న శ్రీరాముణ్ణి గాంచి ఆ ద్విజులు నివ్వెరపోయిరి.
తర్వాత వారు మిక్కిలి పరితపించిన వారే శ్రీరామునితో ఇట్లన్నారు: ఓ రఘునందన, నీవు బ్రాహ్మణ హితైషివి కనుక ఈ బ్రాహ్మణ సమాజమంతా నిన్ను అనుసరించి వచ్చును. మేము నిత్యాగ్నిహోత్రులము కాబట్టి మా అగ్నిహోత్రములను తీసుకుని మీ వెంట నడుస్తాము. వాజపేయ యాగము చేయటం వలన మాకు ఛత్రములు లభించాయి. శరత్కాల మేఘముల వలె తెల్లనైన ఈ గొడుగులు కూడా మా వెంట వస్తున్నవి. చూడుము, గొడుగులు లేనందువలన మీరు సూర్యకిరణముల తాపమునకు గురి అవుతున్నారు. వాజపేయ యాగముల వలన మాకు లభించిన ఈ ఛత్రములతో మేము మీకు నీడను కల్పిస్తాము. నాయనా, ఇంతవరకు మా బుద్ధి అనవతరము వేదమంత్రముల పఠించుట నేర్పుట యందే నిమగ్నమై ఉన్నది. కానీ నేటి నుండి అది మీ వెంట వనవాసమునే కోరుకుంటున్నది. వేదములే మీకు సర్వసంపదలు కదా, వాటిని మీరు విడిచి వెళ్ళుట ఎట్లు? గృహస్థులైన మీరు మీ భార్యల రక్షణ బాధ్యతలను పరిత్యజించి వస్తే వారి గతి ఏమిటి అని నీవు మమ్ము ప్రశ్నించవచ్చును. ఆ సందేహమునకు ఏమాత్రము తావులేదు. మా పాలిట మహాసంపదలైన వేదశాస్త్రములు మా హృదయముల యందే యున్నవి కాబట్టి అవి సురక్షితములు. ఇక మా ధర్మపత్నుల విషయము, వారు పతివ్రతలు కావున వారి పాతివ్రత్యములే వారికి భద్రకవచములు. మేము కూడా నిన్ను అనుసరించి వనాలకు వచ్చుటకే నిశ్చయించుకున్నాము. ఈ నిర్ణయానికి తిరుగులేదు. నీవు పితృవాక్య పరిపాలన రూపమైన ధర్మమునే పాటిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు మాకు ఇతర ధర్మముల మీద మీమాంసలతో పని ఏమి? నిన్ను అనుసరించటమే మాకు పరమధర్మము. ధర్మాచరణమునందే స్థిరముగా నిలిచి ఉండువాడా, మేము తలలు నెరిపిన వృద్ధులము. ఈ నేలపై సాగిలపడి నీకు నమస్కరిస్తున్నాము. మా ప్రార్థనను మన్నించి అయోధ్యకు తిరిగి రమ్ము. నాయనా, ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులలో ఎంతో మంది నీవు అయోధ్యకు రావలను అనే కోరికతో యజ్ఞకార్యములను తలపెట్టి ఉన్నారు. నీవు ఇప్పుడు అయోధ్యకు తిరిగి వస్తే వారి ప్రయత్నములు సఫలమవుతాయి. ఓ రామ, కేవలం మానవులేగాక ఈ లోకమునందలి చరాచర ప్రాణులన్నీ నీయందే భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాయి. నీవు మరలి వస్తే ఎంతగానో ఆరాటపడుతూ అర్థిస్తున్న ఆ ప్రాణులను నీవు కనికరింపుము. మహోన్నతములైన వృక్షములు సైతం వెంటనే నీవు అయోధ్యకు మరలడానికి ఎంతో తపన పడుతూ నిన్ను అనుసరింప చూస్తున్నాయి. కానీ వేర్లు మాత్రం వాటిని కదలనివ్వడం లేదు. చేసేదేమి లేక ఆ చెట్లు పెనుగాలులతో శృతి కలిపి నీ కొరకై బిగ్గరగా ఏడుస్తున్నాయి. ఓ రఘురామ, నీ అరణ్యవాస కారణంగా పక్షులన్నీ దిగులు చెంది ఆహార సంపాదనమునకు ప్రయత్నింపక ఆకలి దప్పులను మరచి చెట్ల కొమ్మలపై అచ్చటచ్చట చేరి దైన్యముతో ఉన్నాయి. సకల ప్రాణుల ఎడ దయాపరుడైన నీవు అయోధ్యకు తిరిగి రావడం కోసం తమ అరుపుల ద్వారా నీకు మొరపెట్టుకుంటున్నాయి. వనవాసమునకై వెళ్తున్న శ్రీరాముని అయోధ్యకు మరలించుట కోసం ఆ బ్రాహ్మణులందరూ ప్రాధేయపడుతూ గగ్గోలు పెడుతుండగా ఇంతలో తమసా నది శ్రీరాముని వారించుటకై అడ్డుగా నిలిచిందా అన్నట్లు అక్కడ కనిపించింది. సుమంత్రుడు కూడా రథము తమసా నది తీరమునకు చేరగానే ప్రయాణ శ్రమచే అలసి ఉన్న గుర్రములను రథము నుండి విప్పి వాటిని అటునిటు త్రిప్పెను. స్వభావమును అనుసరించి అవి భూమిపై పొరలాడెను. తర్వాత అతడు నీరు త్రాగించి ఓడలు కడిగి మేయుటకై వాటికి తమసా నది తీరమునకు వదిలెను. తర్వాత వారందరూ మనోహరమైన తమసా నది తీరమున ఉన్నారు. శ్రీరాముడు ఒకసారి సీతాదేవి వైపు చూసి లక్ష్మణునితో ఇట్లన్నాడు: ఓ లక్ష్మణ, నీకు శుభమగుగాక. నేడు మన వనవాసమున మొదటి రాత్రి సమీపించింది. ఇది గడిచినట్లే, ఒక దినము గడిచిపోయినట్లే అని తలంపుము. అతి సుకుమారి అయిన సీత వనములలో కాలినడకతో ఎట్లు సాగిపోగలదు అని దిగులు చెందకు. ఓ సౌమిత్రి, వెలవెలబోతున్న ఈ అరణ్య ప్రదేశములను ఒక్కసారి చూడుము. ఇప్పుడిప్పుడే ఈ సాయంకాలమున మృగములు పక్షులు అరుచుచూ తమ తమ స్థానములకు చేరుతున్నాయి. ఆ అరుపులతో నిండిన ఈ వనములు మన వేష పరిస్థితులను చూసి ఏడ్చుచున్నాయా అన్నట్లున్నాయి. మన తండ్రి గారి రాజధాని అయిన అయోధ్య నగరములందరి స్త్రీ పురుషులందరూ మన ఎడబాటును తట్టుకోలేక ఎంతో శోకిస్తున్నారు. ఇందులో సందేహము లేదు. పురుష శ్రేష్ఠ, అయోధ్య నగర వాసులందరూ పలు సద్గుణముల కారణంగా మహారాజు గారి ఎడలను నాయందును నీయందును భరత శత్రుఘ్నుల పట్ల అనురక్తులై ఉన్నారు. అందరిచే మెప్పు పొందిన ఉత్తమురాల కౌసల్య మాతయు తండ్రి దశరథుడు మన కొరకై ఏడ్చి ఏడ్చి ఏమైపోతున్నారో ఏమో అని నాకు వేదన కలుగుతున్నది అని
ఆ దిగులు మనకక్కరలేదు. ఏలనగా ధర్మాత్ముడైన భరతుడు అక్కడనే ఉన్నాడు. అతడు మాతాపితరులైన కౌసల్య దశరథులను ధర్మార్థయుక్తముగా వారిని సేవిస్తూ చక్కని సాంత్వన వచనములతో వారికి ఊరట గూర్చగలడు. ఓ లక్ష్మణ, భరతుని మృదు స్వభావమును సౌశీల్యమును పదే పదే గుర్తు చేసుకోవటం వలన నా మనసుకు దిటవు కలిగించింది కనుక తల్లిదండ్రుల యొక్క విచారణ విషయంలో ఇంకా నేను చింతింపవలసిన అవసరం లేదు. ఓ నరశ్రేష్ఠ, లక్ష్మణ, నీవు నన్ను అనుసరించి వచ్చి ఒక మంచి పని చేశావు. లేకపోతే సీతాదేవి రక్షణ విషయంలో సహాయపడడానికి ఇంకొక మార్గం అన్వేషించవలసి వచ్చేది. ఓ సౌమిత్రి, ఇక్కడ తినడానికి ఎన్నో విధాలైన వన్య పదార్థములున్నాయి. జలాహారముతోనే ఈ రాత్రిని గడపదలిచి తిని వనవాసం ప్రారంభమైన మొదటి దినం కాబట్టి ఇది పుణ్యతీర్థము క్షేత్రము అయినందువల్ల ఇట్లు చేయడం యుక్తమని నాకు తోస్తున్నది. లక్ష్మణునితో ఇట్లా పలికిన తరువాత శ్రీరాముడు సుమంత్రునితో, అయ్యా, గుర్రములను జాగ్రత్తగా చూసుకొనుము అని అన్నాడు. ఆ సుమంత్రుడు సూర్యాస్తమయమున రథాశ్వములను కట్టివేసి పచ్చిమేత వేసి సమీపముననే వాటిని కనిపెట్టుకొని ఉన్నాడు. ఆ తర్వాత అతడు శుభకరమైన సంధ్యోపాసనను విద్యుక్తముగా నెరిపెను. రాత్రి కావటం వలన లక్ష్మణుని సహాయంతో అతడు శ్రీరాముని కోసం శయ్యను ఏర్పరచాడు. తమసా నది తీరమున సుమంత్రుడు చెట్ల ఆకులతో ఏర్పరిచిన శయ్యను పరిశీలించి చూసి శ్రీరాముడు సీతతో లక్ష్మణునితో కూడి దానిపై కూర్చున్నాడు. వదినయగు సీతాదేవియు అన్నయైన శ్రీరామచంద్రుడును బడలియున్నందున గాఢ నిద్రలో మునిగియుండుటను గమనించి లక్ష్మణుడు శ్రీరాముని గుణగణములను గూర్చి సుమంత్రునకు వివరించాడు. సౌమిత్రియు రథసారథి సుమంత్రుడు ఆ రాత్రంతా మేల్కొనే ఉన్నారు. శ్రీరాముని గుణవైభవముల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో సూర్యోదయం అయ్యింది. తమసా నది తీరమున నదికి చేరువుగా ఆవుల మందలు నివసిస్తున్నాయి. ఆ విధముగా పునీతమైన ఆ ప్రదేశమున శ్రీరాముడు తన పౌరులతో ఆ రాత్రి గడిపాడు. మహా తేజస్వి అయిన శ్రీరామచంద్రుడు ఉదయకాలముననే మేల్కొని ప్రయాణ శ్రమచే అలసిపోయి మైమరచి నిద్రిస్తున్న పౌరులను గమనించి శుభలక్షణ సంపన్నుడైన తమ్ముడగు లక్ష్మణునితో ఇట్లన్నాడు. సోదరా లక్ష్మణ, చెట్ల క్రిందబడి నిద్రించుచున్న ఈ ప్రజలను చూడు. వీరందరూ మన ఎడల ఆపేక్షతో తమ భార్యాపుత్రులను సైతం ఉపేక్షించి మన వెంట ఇక్కడికి వచ్చారు. వీరు మనలను అయోధ్యకు మరలించుకొని పోవటం కోసమే గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకోసం వీరు తమ ప్రాణాలను విడవడానికైనా సిద్ధంగా ఉన్నారు. కానీ తమ నిశ్చయమును మాత్రం వదిలిపెట్టునట్లు లేరు. వీరు నిద్ర నుండి మేల్కొనక ముందే మనము రథముని ఎవ్వరూ పసిగట్టని మార్గమున వేగముగా సాగిపోదాము. అట్లు చేస్తే మన యందు అనురక్తులై ఉన్న ఈ అయోధ్యాపురవాసులకు మన వెంట వచ్చేటి అవకాశం ఉండదు. వారికి చెట్లు చేమలను ఆశ్రయించి నిదురింపవలసిన ఈ అవస్థ కూడా తప్పుతుంది. ప్రజల దుఃఖములను తొలగించుట రాజకుమారుల ధర్మము. అంతేకాదు, తమ కారణంగా ప్రజలు ఎలాంటి దుఃఖముల పాలు కాకుండా చూడడం వారి కర్తవ్యము అన్నాడు. ఆ తర్వాత లక్ష్మణుడు సాక్షాత్తు ధర్మస్వరూపుడైన శ్రీరామునితో, అన్నా, నీవు అన్నీ తెలిసినవాడవు. నీవు చెప్పినది యుక్తముగా ఉన్నది. వెంటనే రథమును అధిరోహించి వెళ్దాము అని అన్నాడు. ఆ తర్వాత ఉచితజ్ఞుడైన శ్రీరాముడు సుమంత్రునితో, ఆర్య, వెంటనే వెళ్ళి రథమును సిద్ధము చేయండి. మనము త్వరగా వనాలకు పోవాలి అని పలికాడు. మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.